స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల పంటలకు అవసరమైన ఎరువుల నిలువలు తక్కువ కాకుండా యుద్ధ ప్రాతిపదికన ఎరువుల సరఫరాకు అవసరమైన అన్ని చర్యలను అధికార యంత్రాంగం చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహించిన టీటీడీ అధికారులు, స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన తిరుపతి పుణ్యక్షేత్రంలో తబ్లీగే ఇస్తామాకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదు. ఏపీ సాధు సంఘ్ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న సొసైటీలకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎరువులు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో రైతులకు ఎరువుల పంపిణీలో వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మండల పరిధిలో ప్రస్తుత ఎరువుల నిల్వలు, రానున్న వారానికి అవసరమైన ఎరువుల వివరాలను మండల వ్యవసాయాధికారి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో ఎరువులు పారదర్శకంగా ప్రణాళికాబద్ధంగా సరఫరా జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎరువుల సరఫరాలో జిల్లాలో ఎక్కడైనా అధిక మోతాదులో పంపిణీ చేసిన సంఘటనలను గుర్తు చేస్తే వెంటనే వాటిపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక సమర్పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రైవేట్ డీలర్ల వద్ద పెద్ద మొత్తంలో యూరియా నిల్వలు లేకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఎరువుల సరఫరాలో ఎక్కడైనా లోపాలు జరిగినట్లు గుర్తిస్తే ఏ ఒక్కరిని వదిలేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. డీలర్ల వద్ద ఎరువుల రైతులందరికీ వారికి అవసరమైన ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని, మోతాదుకు మించిన ఎరువులు రైతులు వినియోగించకుండా ఎరువుల అధిక వినియోగం వలన కలిగే అనర్థాలను రైతులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో అవసరమైన ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి ఆందోళన చెందవద్దని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎరువులు పంపిణీలో ఎటువంటి సమస్యలు లేకుండా మార్క్ ఫెడ్ శాఖతో సమన్వయం చేసుకుని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కల్తీ ఎరువుల బారిన రైతులు పడకుండా గుర్తింపు పొందిన దుకాణాలలో మాత్రమే కొనుగోలు చేసి బిల్లులను తప్పనిసరిగా అడిగి తీసుకోవాలని రైతులకు తెలియజేయాలన్నారు. గోవింద నామస్మరణలతో మారుమోగే తిరుపతి పుణ్యక్షేత్రంలో తబ్లీగే ఇస్తామా అనుమతి ఇవ్వడం సమంజసం కాదని ఏపీ సాధు సంఘ్ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7,000 మందితో తబ్లీగే ఇస్తామా జరుపుకోవడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాలలో బహిష్కరించిన తబ్లీగే జమాతే సభకు అనుమతి ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. చంద్రగిరిలో ముస్లింల సభకు అనుమతి నిరాకరణ చేయాలని, ఓటు బ్యాంకు రాజకీయాలు తిరుపతిలో చేయరాదని స్పష్టం చేశారు. ముస్లింలు ప్రతి ఒక్కరూ టెర్రరిస్టులని తాము అనడం లేదని, తమ అల్లా మాత్రమే దేవుడని, మరో దేవుడు లేదంటూ ముస్లింలు సభ పెట్టి వెంకటేశ్వర స్వామి వారిని అవమానించే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యక్తమవుతుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి సభలకు కలెక్టర్లు, ఎస్పీలు, రాజకీయ నాయకులు సమ్మతిని తెలియజేయడంతో పాటు సనాతన హిందూ పరిరక్షణ బోర్డు అనుమతులు తీసుకోకపోవడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ఎవరిని అడిగి తిరుపతి క్షేత్రంలో తబ్లీగ్ ఇస్తామా సభకు అనుమతులు ఇచ్చారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. మీరు చేసే నిర్వాహకం మీద తిరుపతి పుణ్యక్షేత్రం కావాలా? ఈ ముస్లింలు వచ్చి ఇక్కడికి ఒక 10,000 మంది వచ్చి సభ పెట్టుకొని మా అల్లా మాత్రమే దేవుడు. దయచేసి మీడియా మిత్రులు చెప్తున్నాం, వారి తెల్లవారు మస్జిద్లో వచ్చేటువంటి ప్రార్థన అదే, అల్లా మాత్రమే దేవుడు, ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఆ ప్రార్థన తాలూకు సారాంశం అది. అంటే మన తిరుమలలో, మన తిరుపతిలో, మన తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని అఖండ బ్రహ్మాండ నాయకుడిగా మనము పూజిస్తే మా అల్లా మాత్రమే నాయకుడు, ఇక్కడ మరే దేవుడు లేడని సభ పెట్టి మన వెంకటేశ్వర స్వామిని కించపరచడానిక, మన హిందువుల మనోభావాల్ని గాయపరచడానిక? మనం అన్ని మతాలని మనం గౌరవిస్తాం,
మనమేమి ముస్లిం మతానికి మనం వ్యతిరేకం కాదు. కానీ మీరు ఎక్కడ చేసే కార్యక్రమాలు అక్కడ మాత్రమే చేసుకోండి. మీ సభలు పెట్టుకోవాలంటే వేరే ప్రాంతాల్లో పెట్టుకోండి. కానీ మా ప్రపంచ పుణ్యక్షేత్రమైన, మా హిందువుల ఆరాధ్య దైవమైన మా తిరుపతి టెంపుల్ సిటీలో ఖచ్చితంగా ఇటువంటి సభలు మేము ముక్త కంఠంతో హిందూ సమాజం మేము వ్యతిరేకిస్తాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం కూడా. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని మేము మరీ కోరుతున్నాం. ఇటువంటి సున్నితమైన సెంటిమెంట్ అంశాలని మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఏ పీఠాధిపతులు మీరు అడిగి తీసుకున్నారు ఈ నిర్ణయం? బాధ్యత మీకు లేదా? మేము అడుగుతున్నాం, చాలా ప్రేమతో అడుగుతున్నాం. ఇక్కడ ఉండేటువంటి జిల్లా యంత్రాంగం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, ఇతర మతాలకి తిరుపతిలో, ముఖ్యంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇటువంటి సభలు పెట్టే ఇతర మతస్థులు పెట్టే అవకాశం వస్తే వారు అడిగితే కనీసం హిందూ పీఠాధిపతులను అడగాలా లేదా? చిత్రామనాయ పీఠాలు ఉన్నాయి, శృంగేరి పీఠ ఉన్నది, కంచిపీఠ ఉన్నది, పుష్పగిరి పీఠ ఉన్నది, హిందూ ధార్మిక సంఘాలు ఉన్నాయి, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అనేక హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయి. ఎవరిని మీరు అడిగారు? కనీసం ఒక్కరినైనా దయచేసి మీరు సంపాదించారా? ఇది హిందువుల మనోభావాలతో కూడుకున్న అంశం కాదా? రేపు బ్రహ్మోత్సవాల్లో జరగకూడడం జరిగితే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రెచ్చగొడుతున్నారు వీరి ఉపన్యాసాల ద్వారా. ఒకసారి మన మీడియా మిత్రులు మేము చెప్తున్నాం, జాకీర్ హుస్సేన్ వాడు పీస్ ఛానల్ అని ఒకటి పెట్టి ముస్లిం యువతంతాన్ని కూడా రెచ్చగొడుతూ ఉంటే వాడికి ముంబై కోర్టు మొట్టికాయలు పెట్టి వీడి సంస్థని నిషేధించి ఖచ్చితంగా వీడి వెంటనే అదుపులో తీసుకోండి అని ముంబై హైకోర్టు తీర్పిచ్చింది. వాడు విదేశాలు పారిపోయాడు. ఎప్పటికీ వాడి మీద వారెంట్ ఉంది. జాకీర్ నాయక్ ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది హిందూ సమాజాన్ని దయ్యపట్టడం, మనల్ని కించపరచడం, ముస్లిం యువతని రెచ్చగొట్టడం, తద్వారా తీవ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహించడం. తిరుమల మన ప్రపంచ పుణ్యక్షేత్రం లాంటి దేవాలయాల్లో ఈ స్థలాల్లో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం. ఇతర దేశాల నుండి వస్తారు ఎంతోమంది ఇక్కడికి. భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడానికి వ్యతిరేకంగా చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ సిపిఎం జిల్లా కార్యదర్శి వాడగంగరాజులు మాట్లాడుతూ భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50% పెంచుతూ అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడిందని, అమెరికా భారతదేశంపై పెత్తనాన్ని సహించే పరిస్థితి లేదని వామపక్ష పార్టీలు దీనిపై ఘాటుగా స్పందించడం జరుగుతుందన్నారు. దేశ ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మంచి స్నేహితుడని, చాలా గొప్పలు చెబుతూ తిరుగుతున్నాడని, మరి అదే ట్రంప్ భారతదేశ ప్రజలపై భారీ స్థాయిలో భారం మోపుతుంటే 50% సుంకాలు విధిస్తే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సుంకాల పెంపు వలన దేశంలో ప్రధానంగా మన రాష్ట్రంలో ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్స్ వంటి ఉత్పత్తుల ధరలు ఘోరంగా పడిపోయే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్ర ఉత్పత్తుల్లో 40% ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుండి అవుతున్నాయని, ఏటా సుమారు $2,000 కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి మన రాష్ట్రం నుండి జరుగుతుందన్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ద్వారా రొయ్యల ధరలు ఘోరంగా పడిపోవడంతో సముద్ర తీర ప్రాంతాలలోని రొయ్యలు, చేపల రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోవడం జరుగుతోందన్నారు. అలాగే గార్మెంట్స్, టెక్స్టైల్స్ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధికి గడ్డుకాలం ఏర్పడటంతో పాటు ఇందులో అత్యధికంగా మహిళా శ్రామికులు వీధి పాలు కావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మణి, జిల్లా నాయకులు దాసరి చంద్ర, విజయ్ గౌరి, రమాదేవి, రఘు, బాలాజీరావు, జమీలాబి, కోమల, లత, దేవయాని, సిపిఎం జిల్లా నాయకులు కాంచీవరం సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో వామపక్ష పార్టీలు అమెరికా సామ్రాజ్య దేశం భారతదేశం పైన సుంకాలు 50% విధించడం వల్ల
ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలపైన కూడా అధిక భారం పడడం వల్ల ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల కార్మికులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ సంబంధించిన గూడ్స్ కార్మికులు, పరిశ్రమలు, టెక్స్టైల్, గ్రైనేట్ అన్ని కార్మికుల్లో పనిచేస్తున్న కార్మికులు యాజమాన్యం కాకుండా కార్మికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ అమెరికా దేశ విధానాల వల్ల మనకు నష్టం కలుగుతోంది. అందుకోసమే వామపక్ష పార్టీలు ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం, అందులో భాగంగా చిత్తూరు కేంద్రంలో ఈ జిల్లాలో సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది. అందుకోసమే భారతదేశం పైన వేస్తున్నటువంటి అమెరికా దేశం పన్నులను వెంటనే వ్యతిరేకించాలా భారతదేశ వ్యాప్తంగా అనేసి కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా ట్రంప్ వెంటనే భారతదేశం వేసిన సుంకాలని వెనుక తీసుకోవాలని వామపక్ష పార్టీలు అమెరికా దేశాన్ని హెచ్చరిస్తోంది. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరులో కూడా సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రధానంగా కేంద్రంలో ఉన్న మోడీ, అమెరికా ట్రంప్ అధ్యక్షుడు నాకు మంచి స్నేహితుడు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. మరి గొప్ప స్నేహితుడు ఈరోజు భారతదేశం మీద, భారతదేశ ప్రజానీకం మీద అనేక రకాలుగా పన్నులు విధిస్తూ ఈరోజు ప్రజల మీద భారం మోపుతా ఉంటే మరి నీ స్నేహితుడు చేస్తున్న భారాల మీద నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పి ఈరోజు మోడీని వామపక్షాలుగా ప్రశ్నిస్తున్నాయి. అందువల్ల మోడీ గారు ఇప్పటికైనా ఈరోజు మీరు అమెరికా మొత్తం భారతదేశానికి ద్రోహం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల్ని మీరు ప్రత్యక్షంగా ఖండించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరు కూడా భారతదేశానికి ద్రోహం చేసినట్లు అవుతుంది. మేము మాకంటే దేశభక్తులు లేరని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు ఈరోజు ప్రజల మీద భారం పడతా ఉంటే ఇదేనా దేశభక్తి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందువల్ల ఈ సుంకాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా మన భారతదేశం మీద అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా వామపక్షాలు నిజమైన దేశభక్తులు ఈరోజు కమ్యూనిస్టులు, అందువల్ల ఈ నిజమైన దేశభక్తులు ఈరోజు దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజల పక్షాన ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. అసలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో, భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ దేశాన్ని మతోన్మాద కోరల నుంచి కాపాడుకోవడానికి మనమందరం కూడా కృషి చేస్తామని చెప్పి వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్ర తల్వార్లను ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు తీసుకువచ్చి అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి సుదర్శన చక్ర తల్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేచేంపు చేశారు. కాగా అనంతుడు అనగా ఆదిశేషుడిపై అనంత పద్మనాభ స్వామి వారి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు అనంత కోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్టం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఘనంగా నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్ర స్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టెంపుల్ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆలయం అర్చకులు పాల్గొన్నారు.
నమో వెంకటేశాయ. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభకి వ్రతం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చక్రాల వారికి చక్ర స్నానం చేయటం అనంత ఇది ఆనవాయితీగా వచ్చిన వ్యవహారం. సో ఇది ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే 6 గంటలకి తీసుకొచ్చి ఇక్కడ చక్రాల వారికి చక్ర స్నానం చేయటం జరిగింది. అందరూ కూడా అభిషేకం చేసిన తర్వాత చక్ర స్నానం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది అనాదిగా వచ్చిన సాంప్రదాయం కాబట్టి అందరూ కూడా అదేవిధంగా సాంప్రదాయాన్ని పాటిస్తూ నిర్వహించడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేషన్ కుమార్ సింగ్, దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.